మనకి వుడ్ వచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా న్యాచురల్ టేక్ వుడ్ వస్తుంది. ఇదంతా కూడా బండి. దీని సైజ్ వచ్చేటప్పటికి 4x2 ఇది, అంటే 4 అడుగులు పొడవు 2 అడుగులు వెడల్పు వస్తుంది. అలాగే హైట్ కూడా మనకి సోఫాల దగ్గర కరెక్ట్గా సరిపోతుంది ఇది. అలాగే 2 ఎద్దులు వస్తాయి. ఈ ఎద్దులు వచ్చేటప్పటికి ప్లైవుడ్ బుల్స్ ఉంటాయి, అలాగే మెటల్ బుల్స్ ఉంటాయి. మనకి ఏది కస్టమర్ ఏది చెప్తే అదే పంపిస్తాం. కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే ఇవి కూడా పంపిస్తాం పిల్లలు. ఇవి కూడా చక్కగా ఎదర పెట్టుకోవచ్చు. ఇలాగా గ్లాస్ వచ్చేటప్పటికి ఓవెల్ షేప్ పెట్టాం. దీనిపైన మనకి గ్లాస్ వచ్చేటప్పటికి 3 రకాలు ఉంటాయి. హాఫ్ రౌండ్ ఉంటుంది, ఓవెల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది. మనకి కస్టమర్ ఏది చెప్తే అదే తీసుకుని మనం ఆర్డర్ పెడితే అదే ఇప్పుడు బొమ్మలు మీకు ఫైబర్ మెటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మనకి ఆ సెట్ అయితే మ్యాచింగ్ అయితే ఫైబర్ మెటీరియల్ చూపించాం. అలాగే ఇది మెటల్ అంటే మీకు ఏ విధానంగా ఉంటుందంటే దూరం ట్రాన్స్పోర్టేషన్ పట్టుకెళ్ళినా కానీ డ్యామేజ్ చాలా కంఫర్ట్గా వస్తుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఈ బాక్స్ వచ్చేటప్పటికి సైజు మనకి బండికి సరిపడగా తయారు చేయించాం. ఇది అంటే ప్లేవుడ్తో తయారు చేయించాం. ఇది బాగా దూరం ట్రాన్స్పోర్టేషన్కి సింధు కానీ నవతా కానీ ఇలా ట్రాన్స్పోర్టేషన్కి వేయొచ్చు. కంప్లైంట్ అయితే ఏమీ రాదు. మొత్తం ప్లేవుడ్తో కొట్టడం వల్ల మనకి కూడా కరెక్ట్గా సెట్ చేసాం. అలాగే మీకు ఆ పిల్లల బొమ్మలు చూపించాను కదా, ఆ పిల్లల బొమ్మలు ఈ బొమ్మలో ఆ చిన్న బొమ్మలో రైతు బొమ్మ అవన్నీ కూడా ఇందులో పెట్టాం. ఇది మనకి ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇది. అలాగే ఒక్కొక్క ఎద్దు బొమ్మ ఇందులో పెట్టేసాం. ఈ ఎద్దు బొమ్మ ఇందులో సైడ్ కరెక్ట్గా బాక్స్లో సెట్ చేసి పెట్టేస్తాం. ఇలాగా ఇందులో ఒక ఎద్దు బొమ్మ ఉంటుంది, సరిపోద్ది బాక్స్. ఒకసారి బాక్స్లో మనం పెట్టిన ఏంటో ఒకసారి చూడొచ్చు రండి. నేను ఇంక మూత ఎత్తాను. అలాగే 2 ఎద్దు బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టేసాం. తర్వాత మనకు అంతా అయిపోయాక ఇలాగా బాక్స్ డమ్మీ చేసి పైన ఉడికించేస్తాం. వెయిట్ వచ్చేటప్పటికి ఇది 30 నుండి 35 కేజీ వెయిట్ వస్తుంది. వెయిట్కి మనకు ఛార్జీ పడుతుంది. అక్కడ పట్టుకెళ్తాక కానీ ఇది కానీ ట్రాన్స్పోర్టేషన్కి అసలు ఇబ్బంది ఉండదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనిషి ఎక్కువ వెయిట్ ఎక్కువ ఏం కాదు. ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. మనం ఇందులో పెట్టిన ఐటమ్స్ ఏంటంటే ఓన్లీ ఒక బండి, 2 ఎద్దు బొమ్మలు, అందులో పిల్లలు కానీ రైతు కానీ అవి పెట్టాం. గ్లాస్ అయితే పెట్టలేదు. గ్లాస్ ఏంటంటే దూరం ట్రాన్స్పోర్టేషన్కి డ్యామేజ్ అవుద్ది కాబట్టి గ్లాస్ వరకు అక్కడ తీసుకోవాలి. గ్లాస్ వచ్చేటప్పటికి మనకి